టైంలో నాలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తారు. నువ్వేంది ఈడనే ఉండమంటావు? శ్రీ హాయ్. హాయ్. సారీ కొంచెం లేట్ అయింది. హాయ్ శ్రీ. హాయ్ సోనీ, హౌ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. యూ గైస్ క్యారీ ఆన్, ఐల్ బి రైట్ బ్యాక్. ఓకే. ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చూపిస్తున్నావా? మరి వాడోడు నీ బాయ్ ఫ్రెండా? నీకు అలా అనిపిస్తుందా? సరే చెప్పు, ఏదో ఉండే ఉంటుంది. నువ్వు ఇలాగే మన మ్యారేజ్ డిలే చేస్తే మా పేరెంట్స్ కోసం ఈ మిడత మొహంగాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పడానికి తీసుకొచ్చాను. నా గురించి రేంజ్లో చెప్తున్నట్టుంది. నా వెనక వీడు ఒక్కడే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం పడింది. ఏదో రోజు మా పేరెంట్స్ వీడితో నా పెళ్లి చేసేస్తారు. తర్వాత ఏడుపు తప్ప మనకేం మిగలదు. మొదట్లో వద్దనుకున్నా, తర్వాత నా మీద మనసు పరేసుకుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. గెట్ మీ అ వాటర్ బాటిల్. వాట్? ఒక వాటర్ బాటిల్ తెచ్చి. యు ఆస్కింగ్ మీ టు బ్రింగ్ ఏ వాటర్ బాటిల్? డు యు నో హూ ఐ? సే, నేను తను ఉడ్బిన్ తెలుసా, మొన్నే పెళ్లి చూపులు కూడా జరిగాయి. తను రమ్మంటే కూడా వచ్చాను. బై ద వే, హూ ఆర్ యు? సోనీ. సోనీ. అడుగు, నువ్వేమవుతావు? ఫ్రెండ్ని. ఇంతగాడెవడు? నా ఫ్రెండు. కొంచెం క్లారిటీ ఇవ్వు. వద్దులే, ఫీల్ అవుతావు. మొన్న పెళ్లి చూపుల్లో శ్రీలక్ష్మి చీ అంటేనే పట్టించుకోలేదు, ఫీల్ అవ్వలేదు. దట్స్ మీ ప్రశాంత్. పర్లేదు చెప్పు. శ్రీలక్ష్మి లవ్వర్. ఎంతకాలం నుంచి? నాకు తెలిసి ఒక 5 years నుంచి. 5 years? అంత లాంగ్ లవ్వా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పోయి శ్రీలక్ష్మిని అడుగు. పర్లేదు, నువ్వు చెప్పు. తట్టుకోలేవు. తట్టుకోలేనంటే ఇదిగో నేను చేయబట్టుకుంటాను, చెప్పు. చెయ్యరుగుద్ది. ప్లీజ్ చెప్పవా? వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్. ప్యాచప్ కోసం నన్ను తీసుకొచ్చిండు. అంటే నన్ను కూడా ప్యాచప్ కోసం తీసుకొచ్చారా? డౌటా? డాడీ. సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సత్యనారాయణ గారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీలక్ష్మి ఇంటికి వచ్చిందండి? ఇంకా రాలేదండి. మా వాడి ఇంటికి వచ్చాడులేండి. అర్థం కాలేదు. అంటే పిల్లలు చేసే చాలా విషయాలు మన పెద్దవాళ్ళకి అర్థం కావు సుమండి. ఏమైనప్పటికీ మీ అమ్మాయికి మా వాడు నచ్చకపోతే అది వేరే విషయం. కానీ చీటికి మాటికి అలా ఏడిపించడం చూశారు, ఏమీ బాలేదు. ఏం జరిగింది? ఏం జరిగినా మేము పట్టించుకోమండి. ఎందుకంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మీ అమ్మాయి మా అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోమనండి, మేము పట్టించుకోం. కానీ ఎవడో కోన్ కిస్కా కొట్టంగాడి ముందు ఇలా అవమానపరచడం ఏం బాలేదండి. ఎవరా కుర్రాడు? ఏమో మాకేం తెలుసు. అవకాశం ఉంటే మీరు తెలుసుకోండి. సరేనండి, నీకుంటాను. మంచిదండి. ఎలా చెప్పా? ఓకే, కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వాల్సింది. నీ కాబోయే మాంగారా, అంతకంటే స్ట్రాంగ్గా ఇవ్వకూడదు. సర్లే. శ్రీ, ఏంటి నాన్న? ఆర్ యు ఇన్ లవ్ విత్ సమ్వన్? ఇప్పుడు అతన్నే కలిసి వస్తున్నావా? నిన్నేనే అడిగేది, చెప్పు. ఎవరతను? సూర్య. థ్యాంక్స్ అమ్మా, పేరన్నా చెప్పావు. అది కూడా బయట వాళ్ళ నుంచి తెలుసుకునే కర్మ నుంచి మమ్మల్ని తప్పించావు. నువ్వెవరో కుర్రాడితో చనువుగా ఉండడం చూసిన వాళ్ళు చెప్పారు, అందుకే అడిగా. సారీ అమ్మా. ఇది మరీ బాగుంది, మీరు దానికి సారి చెప్తారేంటి? తను ఎవరినన్నా ఇష్టపడి ఉంటే మనకి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు అనుకున్నది కాబట్టే చెప్పలేదు. మేం తల్లిదండ్రులం, ఇంపార్టెంట్ పర్సన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, అమ్మాయి కాదు. మొన్న మధ్య మాటల్లో చెప్పారు, మా ఇష్టానికి కూడా కాస్త రెస్పెక్ట్ ఇవ్వమ్మా అని. కానీ నాకు అప్పుడు తెలీదు తను ఇవ్వదని. పెళ్లి చూపులకని అడగ్గానే ఒప్పేసుకోవడం, ఆ వచ్చిన వాడితో ఇష్టం లేదని చెప్పడం, మనతో ఏమీ ఎరగనట్టుండడం. ఎందుకు ఈ నాటకాలు?